శీతలి ప్రాణాయామం. స్లో జిహ్వయ వాయుమాకృష్య పూర్వవత్ కుంభకాదను శనేస్తు ఘ్రాణరంధ్రాభ్యాం రేచేదనిలం సుధీయః. నాలుక ద్వారా వాయువును పీల్చి ఇంతకు ముందు వలెనే కుంభకం చేసి మెల్లిగా ముక్కు ద్వారా వదిలిపెట్టాలి. నాలుకను పొడవైన గొట్టంలాగా వంచి దాని నుండి గాలిని పీల్చడం శీతలి ప్రాణాయామపు లక్షణము. స్లో గుల్మప్లీహాదికాందో శాంక్షయం పిత్తం జ్వరం తృషాం విషాణి శీతలి నామ కుంభకోయం నిహంతి చ. గుల్మము ప్లీహముల రోగములను, పిత్తమును, జ్వరమును, దాహమును, అనేక విషములను 3 హరిస్తుంది. శీతలి ప్రాణాయామము. గుల్మమంటే పొట్టలో కణితి పెరగడం, ప్లీహమంటే స్క్రీన్ అనే అంతర్గత అవయవానికి వచ్చే రోగం, పిత్తమంటే గ్యాస్ ట్రబుల్, తృష అంటే దాహం. ఈ రోగములన్నీ నియమబద్ధంగా చేయబడే శీతలి ప్రాణాయామం మాయమవుతాయి. వల్ల భస్త్రికా ప్రాణాయామం. స్లో తతః పద్మాసనం బద్ధా సమగ్రీవోదరః సుధీయః ముఖం సంయమ్య యత్నేన ప్రాణం ఘ్రాణేన రేచేత్. పద్మాసనంలో కూర్చుని మెడను, నడుమును, పొట్టను నిటారుగా ఉంచిన యోగి నోటిని మూసి ముక్కుతో గాలిని వదిలిపెట్టాలి. స్లో యథా లగతి కంఠాత్తు కపాలే సస్వనం తతః వేగేన పూరేత్కించిధృత్పద్మావధి మారుతం. మళ్లీ శబ్దం చేస్తూ గొంతు వరకు వేగంగా గాలిని పీల్చాలి. స్లో పునర్విరేచేత్తద్వత్పురయేచ్చ పునః పునః యథైవ లోహకారాణం భస్త్రా వేగేన చాల్యతే. విధంగా కమ్మరి తన కొలిమిని ఆడించినట్లు వేగంగా ఊపిరిని పీలుస్తూ వదులుతూ ఉండాలి. ఇది భస్త్రిక అనబడుతుంది. సూర్యభేదన భస్త్రిక. స్లో తథైవ స్వశరీరస్థం చాలయేత్పవనం శనేః యథా శ్రమో భవేద్దేహే తథా సూర్యేణ పూరయేత్. శ్రమ కలిగే వరకు సూర్యనాడితో ఊపిరిని పీల్చాలి. అంటే తన శక్తి మేరకు పొట్ట, ఛాతీల నిండుగా గాలిని పీల్చాలని అర్థం. స్లో యథోదరం భవేత్ పూర్ణం పవనేన తథా లఘుధారయన్నాసికామధ్యం తర్జనిభ్యాం వినా దృఢం. చూపుడువేలిని వదిలి మిగిలిన వేళ్లతో ఈ విధంగా ముక్కును బిగించి పొట్ట నిండుగా గాలిని పీల్చాలి. స్లో కుంభకం పూర్వవత్కృత్వా రేచేదడయానిలం కంఠోష్ఠితానలహరం శరీరాగ్ని వివర్ధనం. ముందటివలెనే కుంభకం చేసి ఇడానాడి నుంచి గాలిని వదిలిపెట్టాలి. దీనివల్ల దేహాగ్ని వృద్ధి అవుతుంది. ఇది భస్త్రికలో మరొక విధానం. 2 ముక్కుల నుండి వేగంగా ఊపిరిని పీల్చి కుంభించి తిరిగి 2 ముక్కుల నుంచి వేగంగా వదలడం భస్త్రిక. కుడి ముక్కు నుండి వేగంగా గాలిని పీల్చి కుంభించి ఎడమ ముక్కు నుండి వేగంగా వదలడం సూర్యభేదన భస్త్రిక. దీనివల్ల దేహంలోని వేడి చాలా త్వరగా పెరుగుతుంది. హిమాలయాలలో ఉండే యోగులు ఈ ప్రాణాయామం చేయడం వల్లనే ఉత్త గోచితో ఉన్నప్పటికీ -డిగ్రీల చలిలో కూడా మామూలుగా తిరుగుతుంటారు. ఈ ప్రాణాయామం వారిలో అమితమైన వేడిని పుట్టిస్తుంది. కనుక -డిగ్రీల చలి వారినేమీ చెయ్యదు. స్లో కుండలి బోధకం పుణ్యం పాపగ్నం శుభదం సుఖం బ్రహ్మనాడి ముఖాంతస్థకఫాద్యర్గలనాశనం. కుండలిని నిద్ర లేపుతుంది, పాపములను హరిస్తుంది, శుభాన్ని పెంచుతుంది. బ్రహ్మనాడి మొదట్లో ఉన్న కఫం వంటి దోషాలను నశింపజేస్తుంది. స్లో గుణత్రయ సముద్భూత గ్రంథిత్రయ విభేదకం విశేషణైవ కర్తవ్యం భస్త్రాఖ్యం కుంభకం త్విదం. త్రిగుణముల స్వరూపమైన గ్రంథిత్రయమును ఇది భేదిస్తుంది. కనుక భస్త్రిక అనే ఈ కుంభకాన్ని విశేషంగా చెయ్యాలి. సత్వము, రజస్సు, తమస్సులే త్రిగుణములు. వాటికి ఆధారములుగా ప్రతి మనిషిలోనూ 3 గ్రంథులున్నాయి. అవే బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులు. ఇవి క్రమముగా మూలాధార, మణిపూరక, ఆజ్ఞా చక్రములలో ఉన్నాయి. ఈ గ్రంథులను కుండలిని భేదించనిదే త్రిగుణముల పట్టు నుండి సాధకునికి విముక్తి లభించదు. ఇంద్రియముల బంధం నుండి, మాయ నుండి, జనన మరణ చక్రం నుండి మోక్షము లభించదు. వీటిని భేదించే శక్తి భస్త్రికా ప్రాణాయామానికి ఉన్నది. స్లో చతుర్నామపి భేదానాం కుంభకే సముపస్థితే బంధత్రయమిదం కార్యం యోగిభిర్విత కల్మషయే. 4 విధములైన భేదములతో కూడిన ఈ కుంభకమును సాధించి బంధత్రయాన్ని యోగి అయినవాడు అభ్యాసం చెయ్యాలి. అంటే సూర్యభేదనం, ఉజ్జయి, శీతలి, భస్త్రికరనబడే 4 ప్రాణాయామములను కుంభక సహితంగా అభ్యాసం చేస్తూ వాటికి బంధత్రయమైన మూలబంధ, జాలంధర బంధ, ఉడ్డియాణ బంధములను జోడించాలి. బంధత్రయం
స్లో ప్రథమో మూలబంధస్తు ద్వితీయోడ్యనాభిధ జాలంధరస్తృతీయస్తు తేషాం లక్షణముచ్యతే. మొదటిది మూలబంధము, రెండవది ఉడ్యానము, మూడవది జాలంధరము. వాటి లక్షణములు ఇవి. స్లో అధోగతమపానం వై ఊర్ధ్వగం కురుతే బలాత్ ఆకుంచనేన తం ప్రాహుర్మూలబంధో యముచ్యతే. క్రిందకు పోతున్న అపానమును బలంగా పైకి లాగాలి. మూలమును కుంచించడం వల్ల ఈ పని జరుగుతుంది గనుక ఇది మూలబంధమైంది. స్లో అపానే చోర్ధ్వగే యాతే సంప్రాప్తే వహ్నిమండలే తతోనలశిఖా దీర్ఘా వర్ధతే వాయునాహత. ఈ విధంగా అపానము పైకి లాగబడి ఎప్పుడైతే అగ్నిమండలమును తాకుతుందో అప్పుడు అగ్నిశిఖ వాయువుతో కొట్టబడినదై బాగుగా సాగుతుంది. అపానవాయువు మూలాధారంలో ఉంటుంది. దానిని మూలబంధంతో పైకి లాగినప్పుడు అది మణిపూరకాన్ని చేరుతుంది. అది అగ్నిమండలం. అప్పుడు యోగిలో అగ్నిదీప్తి కలుగుతుంది. స్లో తతో యాతో వహ్న్యపానో ప్రాణముష్ణస్వరూపకం తేనాత్యంత ప్రదీప్తేన జ్వలనో దేహజస్తథా. అప్పుడు అపానము మరియు అగ్ని కలిసి మిక్కిలి అగ్నిదీప్తి కలిగి యోగి దేహంలో మిక్కిలి వేడి పుడుతుంది. స్లో తేన కుండలిని సుప్తా సంతప్త సంప్రబుధ్యతే దండాహద్భుజంగీవన్నః స్వస్య రుజుతాం వ్రజేత్. అప్పుడు నిద్రిస్తున్న కుండలిని తప్పింపబడి కర్రతో కొట్టబడిన పామువలే బుసకొడుతూ నిటారుగా నిలబడుతుంది. స్లో బిలప్రవేశతో యత్ర బ్రహ్మనాడ్యంతరం వ్రజేత్ తస్మాన్నిత్యం మూలబంధః కర్తవ్యో యోగిభ్యః సదా. ఆ కుండలిని ఒక పాము తన కన్నంలో దూరినట్లు బ్రహ్మనాడిలో ప్రవేశిస్తుంది. కనుక మూలబంధాన్ని నిత్యము ఆచరించాలి. సుషుమ్నానాడికే బ్రహ్మనాడి అని మరొక పేరు. స్లో కుంభకాంతే రేచకాదో కర్తవ్యస్తు డ్యానక బంధో ఏన సుషుమ్నాయాం ప్రాణస్తు డియతే. కుంభకం తదుపరి రేచకం మొదట్లో ఉడ్డియానం చెయ్యాలి. దీనివల్ల ప్రాణం అనేది సుషుమ్నలో పైకి పోతుంది. త్రిబంధములను ఆచరించేటప్పుడు రేచక పూరక కుంభకములలో ఒక తీరున్నది. పూరకం చేసిన వెంటనే జాలంధర బంధాన్ని చేయాలి. రేచకం మొదట్లో ఉడ్డియానాన్ని చేయాలి. ఆ తర్వాత మూలబంధాన్ని చేయాలి. ఈ సూక్ష్మములను గురుముఖత నేర్చుకోవాలి. స్లో తస్మాదుడ్డియేనాఖ్యోయం యోగిభ్యః సముదాహృతః సతి వజ్రాసనే పాదో కరాభ్యాం ధారయదృఢం. కనుక యోగియైన వాడు ఉడ్డియానాన్ని బాగా అభ్యసించాలి. వజ్రాసనంలో పాదములను చేతులతో పట్టుకోవాలి. కూర్చుని స్లో గుల్ఫదేశ సమీపే చ కందం తత్ర ప్రపీడయేత్ పశ్చిమం తానముదరే ధారయేత్ హృదయే గలే. కందమును కాలి మదముతో పీడించాలి. పొట్టను లోపలకు లాగి గడ్డమును హృదయం మీద ఉంచాలి. స్లో శనైః శనైర్యదా ప్రాణస్తుంద సంధిం నిగచ్చతి తుందదోషం వినిర్ధూయ కర్తవ్యం సతతం శనైః. మెల్లిమెల్లిగా ప్రాణం బొడ్డు దగ్గర ఉన్న సంధిని వీడి పైకి పోతుంది. ఇది నాభిదోషములను పోగొడుతుంది గనుక దీనిని బాగా అభ్యాసం చేయాలి. పుట్టుకతో నాభిదోషములంటే వంశపారంపర్యంగా వచ్చిన జన్యుదోషములు. ఈ అభ్యాసం వల్ల ఇవి దూరమవుతాయి. స్లో పూరకాంతే తు కర్తవ్యో బంధో జాలంధరాభిదః కంఠ సంకోచరూపోసో వాయుమార్గ నిరోధక. పూరకం తర్వాత జాలంధర బంధం చెయ్యాలి. గొంతును సంకోచించి వాయుమార్గాన్ని నిరోధించాలి. స్లో అధస్తాత్కుంచనేనాశు కంఠ సంకోచనే కృతే మధ్యే పశ్చిమతానేన స్యాత్రాణో బ్రహ్మనాడిగః. విధంగా మూలాన్ని సంకోచించి కంఠమును సంకోచించి మధ్యభాగాన్ని లోపలకు లాగడం వల్ల ప్రాణం బ్రహ్మనాడిలో ప్రవేశిస్తుంది. అంటే బంధత్రయమైన మూలబంధ జాలంధర బంధ ఉడ్డియాన బంధములను చక్కగా అభ్యాసం చేయడం వల్ల ప్రాణం సుషుమ్నానాడిలో ప్రవేశించి పైకి పోతుంది. స్లో పూర్వోక్తేన క్రమేణైవ సమ్యగాసనమాస్థితచాలనం తు సరస్వత్యాః కృత్వా ప్రాణం నిరోధయేత్. ఈ విధంగా పూర్వం చెప్పినట్లు ఆసనమున కూర్చుని ప్రాణమును నిరోధించి సరస్వతీ చాలనం చెయ్యాలి. స్లో ప్రథమే దివసే కార్యం కుంభకానాం చతుష్టయం ప్రత్యేకం దశ సంఖ్యాకం ద్వితీయే పంచభిస్తథా. మొదటి రోజున ఈ 4 కుంభకములను ఒక్కొక్కటి 10 సార్లు చొప్పున చెయ్యాలి. రెండవ రోజున 5 పెంచాలి. స్లో విసత్యలం తృతీయేహ్ని పంచవృద్ధ్యా దినే దినే కర్తవ్యః కుంభకో నిత్యం బంధత్రయ సమన్విత. ఈ విధంగా రోజుకు 5 చొప్పున పెంచుతూ బంధత్రయంతో కుంభకాన్ని చేస్తూ రావాలి. స్లో దివా సుప్తిర్నిశాయాం తు జాగరాదతి మైథునాత్ బహుసంక్రమణం నిత్యం రోధాన్మూత్రపురీషయో.
స్లో విషమాసన దోషాచ్చ ప్రయాస ప్రాణచింతనాత్ శీఘ్రముత్పద్యతే రోగః స్తంభయేద్యది సంయమి. పగటి నిద్ర, రాత్రి మేలుకోవడం అనేది అతి సంభోగం వల్ల జరుగుతుంది. అతిగా తిరగడం, మలమూత్రములను ఆపుకోవడం, పడని తిండి తినడం, దేహాన్ని ఎక్కువగా శ్రమపెట్టడం వీటి వల్ల రోగం పుడుతుంది. కనుక వీటిని యోగి చేయరాదు. స్లో యోగాభ్యాసేన మే రోగ ఉత్పన్న ఈతి కథ్యతే తతోభ్యాసం త్యజేదేవం ప్రథమం విఘ్న ఉచ్యతే. యోగాభ్యాసం చేయడం వల్ల రోగం పుట్టింది అనుకుంటారు. అట్లా అనుకుని యోగాభ్యాసం ఆపేస్తారు. ఇది మొదటి విఘ్నం. స్లో ద్వితీయం సంశయాఖ్యం చ తృతీయం చ ప్రమత్తత ఆలస్యాఖ్యం చతుర్థం చ నిద్రారూపం తు పంచమం. సంశయం రెండవ విఘ్నం, నిర్లక్ష్యం మూడవ విఘ్నం, ఆలస్యం నాలుగో విఘ్నం, నిద్ర అనేది ఐదో విఘ్నం. స్లో షష్టం తు విరతిగ్భ్రాంతి సప్తమం పరికీర్తితం విషమం చాష్టమం చేవ అనాఖ్యం నవమం 60. యోగం అంటే విరక్తి ఆరో విఘ్నం, భ్రాంతి అనేది ఏడవ విఘ్నం, సమత్వం లేకపోవడం ఎనిమిదవ విఘ్నం, ఆసక్తి నశించడం తొమ్మిదవ విఘ్నం. స్లో అలబ్ధిర్యోగతత్వస్య దశమం ప్రోచ్యతే బుధైః ఇత్యేతద్విఘ్నదశకం విచారేణ త్యజేద్బుధః 61. యోగతత్వాన్ని గ్రహించలేకపోవడం పదవ విఘ్నమని జ్ఞానులంటారు. యోగి అయినవాడు ఈ 10 ఆటంకములను చక్కగా విచారించి వదిలిపెట్టాలి. సాధన చేస్తున్నప్పటికీ తత్వాన్ని సరిగ్గా గ్రహించలేకపోవడం పదవ ఆటంకం. సరియైన మనోదృక్పథాన్ని పెంచుకోవడం ద్వారా, జీవితాన్ని మార్చుకోవడం ద్వారా వీటిని దాటాలి. యోగ సాధనలో విఘ్నములు అధిగమించే ఉపాయములు వాటిని: 1. యోగం వల్ల రోగం పుట్టిందనుకుని సాధనను ఆపడం. పుస్తకాలు చదవడం ద్వారా లేదా సమర్థుడు కాని గురువు దగ్గర శిక్షణ ద్వారా యోగాన్ని అభ్యసించినప్పుడు దేహంలో రోగాలు పుట్టవచ్చు. అప్పుడు తప్పును సరిదిద్దుకోకుండా యోగాన్ని నిందించి సాధనను ఆపడం మొదటి విఘ్నం. సరిగ్గా చేసిన యోగ సాధన వల్ల ఎప్పుడూ రోగం పుట్టదు. ఉన్న రోగాలు పోతాయి. కానీ సాధనా సమయంలో రోగం వచ్చిందంటే అది ఆహార విహారాలలో చేసిన తప్పుల వల్ల వచ్చిందని అర్థం చేసుకోవాలి. లేదా ఏదో సాధిద్దామని రకరకములైన సాధనలు ఒకేసారి చేయడం, లేదా శక్తికి మించి ప్రాణాయామాది సాధనలు చేయడం వల్ల రోగం పుడుతుంది. అది ఎందుకు వచ్చిందో ఆలోచించి ఆ తప్పును దిద్దుకోవాలి. అంతేగాని యోగ సాధనను మానరాదు. 2. సందేహం. ఈ గురువు సరియైన వాడేనా? ఈ సాధన నన్ను నిజంగా ఉద్ధరిస్తుందా? మొదలైన సందేహములు చాలా మందికి కలుగుతూ ఉంటాయి. ఇంత కష్టపడి ఇవన్నీ చేయడం ఎందుకు? ఇవన్నీ చేయకపోయినా హాయిగా ఉండవచ్చు కదా? ఆధ్యాత్మిక ఔన్నత్యానికి యోగానికి సంబంధం ఏముంది? అందరూ యోగం చేయడం లేదు కదా? వాళ్లు సుఖంగా లేరా? మొదలైన సంశయాలకు లోనైపోయి సాధనను ఆపడం రెండవ ఆటంకం. సందేహాలకు లోనైపోయి సాధనను వారు ఆపేస్తూ ఉంటారు. గురువును పరీక్షించిన తరువాతే స్వీకరించాలి. తొందరపడి స్వీకరించరాదు. ఒకసారి ఒప్పుకున్న తర్వాత ఇక సందేహం పనికిరాదు. త్రికరణ శుద్ధిగా ఆ సాధనా మార్గాన్ని అనుసరించాలి. సందేహాలను రేకెత్తిస్తున్న మనస్సును నిగ్రహించి దానిని సాధనలో పెట్టాలి. 3. ప్రమత్తత లేదా నిర్లక్ష్యం. సాధనలో జాగ్రత్త చాలా అవసరం. నిర్లక్ష్యంగా సాధనను చేయకూడదు. అలా చేస్తున్నామంటే దానిలో తగిన శ్రద్ధ లేదని అర్థం. ఇంద్రియమోహాల మీద మోజు చావనంతవరకు, ప్రపంచపు తీరు మీద విసుగు పుట్టనంతవరకు జీవితం అంటే ఏమిటి? ఎటుపోతున్నది అన్న మౌలిక ప్రశ్నలు తనలో తలెత్తనంతవరకు సాధన యొక్క విలువ మనిషికి తెలియదు. కనుక నిర్లక్ష్యం అనేది ఎందుకు పుడుతున్నదో గమనించి ఆ కారణాలను తొలగించాలి. 4. ఆలస్యం. ఏ రోజు సాధనను ఆ రోజు చేయకుండా రేపు చూద్దాంలే అనుకుంటూ వాయిదా వేయడం 4వ ఆటంకం. సాధన కంటే మిగతా విషయాలకు ప్రాధాన్యతనిస్తుండటం వల్ల ఈ ధోరణి అలవాటవుతుంది. జీవితంలో ప్రాధాన్యాలు సరిగ్గా ఉండనంత వరకు సాధనపైన శ్రద్ధ మనిషికి కలుగదు. మనకు ఎదురయ్యే ఎదురు దెబ్బలను, జీవితానుభవాలను ప్రాధాన్యాలు మారిపోతూ ఉంటాయి. కనుక జీవితాన్ని తరచి చూచి దాని లోతుపాతులు గ్రహించినప్పుడే సాధన యొక్క విలువ తెలుస్తుంది. అప్పుడు ఆలస్యమూ, కుంటిసాకులు చెప్పి సాధనను వాయిదా వేయడమూ ఉండవు. 5.
నిద్రమత్తుకు లోనైపోయి వేళకు లేవలేకపోవడం, సాధన చేయలేకపోవడం 5వ ఆటంకం. ఆహార విహారాదులలో నియమం పాటించకపోవడం వల్ల సాధన సమయంలో నిద్ర వస్తుంది. తామసిక ఆహారాన్ని తీసుకున్నా, నెయ్యి, నూనెలను, క్రొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకున్నా నిద్ర వస్తుంది. లేదా రాత్రిళ్ళు ఎక్కువగా నిద్ర మేలుకుని ఉన్నా కూడా పగటి పూట నిద్ర ముంచుకు వస్తుంది. ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఒక స్థిరమైన ప్రణాళిక ప్రకారం జీవితాన్ని గడపాలి. ఆహార విహారాదులలో మితం పాటించాలి. యోగ జీవితాన్ని గడపాలి. అప్పుడు నిద్ర రాదు. 6. ఇన్నేళ్లుగా చేస్తున్నాను, నాకేం ఒరిగింది అనుకుంటూ విరక్తి చెందటం 6వ ఆటంకం. అన్నేళ్లుగా చేస్తున్నప్పటికీ పురోగతి లేకపోతే ఆ సాధనలో ఏదో అడ్డుపడుతున్నదని గ్రహించి దానిని దిద్దుకోవాలిగాని యోగమంటేనే విరక్తి రాకూడదు. విధానం తప్పైతే దానిని మార్చుకోవాలిగాని అసలు సాధనే తప్పని భావించకూడదు. విరక్తి వేటిమీద రావాలో వాటిమీద రావాలిగాని సాధన మీద రాకూడదు. 7. భ్రాంతి. ఏవేవో ఊహించుకుని మనస్సు పాడు చేసుకోవడం, గురువు మీద అలగడం, సిద్ధి కలుగకపోయినా కలిగినట్లు ఊహించుకోవడం, ఇవన్నీ 7వ ఆటంకం. కొంతమందికి లోలోపల గురువులుగా చెలామణి అవ్వాలన్న దుగ్ధ ఉంటుంది. అందుకని సాధనలో కొంచెం ఫలితం కనిపించడంతోనే పేరు ప్రతిష్టల మీద మోజుతో గురుత్వం వహించబోతారు. అప్పుడు ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్లుగా ఊహించుకోవడం జరుగుతుంది. కుండలిని జాగృతి కలగకపోయినా కలిగిందని ఊహించుకోవడం, కలలను దేవతా దర్శనాలుగా, భ్రమలను దేవతా సాక్షాత్కారాలుగా ఊహించుకోవడం జరుగుతుంది. ఇదే భ్రమ అంటే. లేదా అసూయకు, దురాశకు లోనైపోయి గురువును సాధనను వదిలేయడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద ఆటంకం. సాధకుడు సత్యాన్ని గ్రహించాలిగాని ఇటువంటి భ్రమలకు లోను కాకూడదు. 8. విషమం. జీవితంలో సమత్వం అంటూ లేకుండా ఉండటం 8వ ఆటంకం. యోగమంటేనే సమత్వం. యోగి జీవితం నిదానంగా, సమత్వంతో నిండి ఉండాలి. అది లోపించినప్పుడు ఎందుకు లోపిస్తున్నదో తెలుసుకుని ఆ లోపములు దిద్దుకోవాలి. లేకపోతే ఎంత సాధన చేసినా చివరకు బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. 9. ఆసక్తి నశించడం. శ్రద్ధ అనేది యోగాభ్యాసానికి చాలా అవసరం. అది లేకపోతే సాధన ముందుకు సాగదు. కాని కొన్ని సమయాలలో సాధన అంటే పూర్తిగా శ్రద్ధ లోపిస్తుంది. అలా జరగడానికి కారణాలేమిటో గమనించి వాటిని తొలగించాలిగాని సాధనను మానుకోకూడదు. 10. యోగతత్వాన్ని గ్రహించలేకపోవడం. మనస్సులో వాసనలు మిగిలి ఉన్నప్పుడు, రాగద్వేషముల పట్టులో అది చిక్కి ఉన్నప్పుడు ఎంత సాధన గావించినప్పటికీ సిద్ధి లభించదు. అప్పుడు యోగతత్వం అందదు. కనుక ప్రాణాయామ సాధనతో బాటు మనస్సును శుభ్రం చేసే పని కూడా చేయాలి. దేహము, ప్రాణము, మనస్సు ఇవి 3 శుద్ధి కావాలి. అప్పుడే సమాధి సిద్ధిస్తుంది. యోగి తన సాధనను చేసే సమయంలో ఈ 10 రకములైన ఆటంకాలు కలుగుతాయి. వాటికి లొంగిపోకుండా ఉంటూ వాటిని నిగ్రహిస్తూ జయించాలిగాని సాధనను మానరాదు. స్లో ప్రాణాభ్యాసస్తత కార్యో నిత్యం సత్వస్థయా ధియా సుషుమ్నా లీయతే చిత్తం తథా వాయుః ప్రధావతి. ప్రాణాయామాన్ని నిత్యమూ చేయాలి. చక్కని మనస్సుతో చేయాలి. అప్పుడు వాయుధారణం వల్ల చిత్తం సుషుమ్నలో లీనమవుతుంది. సాధనను ప్రతిరోజూ చేయాలి. ఏడుస్తూ చేయకుండా ఉల్లాసంగా, సంతోషంగా చేయాలి. క్రమేణా ఫలితములు కనిపిస్తాయి. అప్పుడు విశ్వాసం కలుగుతుంది. స్లో శుష్కే మలే తు యోగీ చ స్యాద్గతిశ్చలిత తతః అధోగతిమపానం వై ఊర్ధ్వర్గం కురుతే బలాత్. క్రిందకు పోయే అపానం పైకి బలంగా లాగబడటం వల్ల యోగికి అన్ని దోషములు హరిస్తాయి. స్లో ఆకుంచనేన తం ప్రాహుర్మూలబధోయముచ్యతే అపానశ్చోర్ధవర్గో భూత్వా వహ్నినా సహ గచ్చతి. మూలబంధమును చేసి గుదమును సంకోచించడం వల్ల అపానం పైకి ప్రవహించి అగ్నితో కలుస్తుంది. స్లో ప్రాణాస్థానం తతో వహ్నః ప్రాణాపానో చ సత్వరం మిలిత్వా కుండలీం యాతి ప్రసుప్తా కుండలాకృత్యః. ప్రాణాపానములు కలవడం వల్ల చుట్టుకుని నిద్రిస్తున్నట్లుగా ఉన్న కుండలిని మేలుకొంటుంది. 3. స్లో తేనాగ్నినా చ సంతప్తా పవనేనేవ చాలిత ప్రసార్య స్వశరీరం తు సుషుమ్నా వదనాంతరే.
ఈ విధంగా అగ్నితో కాల్చబడి వాయువుతో చాలితమై కుండలిని తన శరీరాన్ని పెంచి సుషుమ్నలో ప్రవేశిస్తుంది. సాధనా ఫలితంగా యోగి దేహంలో అమితమైన వేడి పుడుతుంది. దీనినే యోగాగ్ని అంటాము. ఈ అగ్నికి ప్రాణాయామం వల్ల శక్తిని పుంజుకునే వాయువు తోడైతే అది కుండలిని తన నిద్ర నుండి మేల్కొలుపుతుంది. స్లో బ్రహ్మగ్రంథిం తతో భిత్వా రజోగుణ సముద్భవం సుషుమ్నా వదనే శీఘ్రం విద్యుల్లేఖేవ సంస్ఫురేత్. రజోగుణంతో కూడిన బ్రహ్మగ్రంథిని భేదించి మెరుపువలె కుండలిని సుషుమ్నలో ఒక ప్రవేశిస్తుంది. స్లో విష్ణుగ్రంథిం ప్రయాతీర్చః సత్వరం హృది సంస్థిత ఊర్ధ్వం గచ్చతి యచ్చాస్తే రుద్రగ్రంథిం తదుద్భవం. హృదయ స్థానంలో ఉన్న విష్ణుగ్రంథిని రుద్రగ్రంథి వైపు ఎగసిపోతుంది. విష్ణుగ్రంథి స్థానం నాభి అని కొన్ని గ్రంథములలోనూ, హృదయమని మరికొన్ని గ్రంథములలోనూ చెప్పబడింది. హృదయమే సరియైనదని నా భావన. స్లో భ్రువోర్మధ్యే తు సంభిధ్య యాతి సీతాంశు మండలం అనాహతాఖ్యం యచ్చక్రం దలైః షోడశాభిర్యుతం. భ్రూమధ్యంలో ఉన్న రుద్రగ్రంథిని భేదించి చంద్రమండలం చేరుకుంటుంది. అక్కడ 16 దళములతో ఉన్న అనాహతమనే చక్రమును చేరుకుంటుంది. అనాహతం అనేది హృదయస్థానమని సామాన్యంగా యోగ గ్రంథాలంటాయి. చక్రముల వర్ణన, వాటి దళములు, శక్తుల వివరములు కూడా గ్రంథములలో భిన్నభిన్నములుగా ఇవ్వబడినాయి. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ యోగి తన అనుభవంతోనే వీటి రహస్యములను గ్రహించాలి. ఇవన్నీ ఏమిటన్న విషయం తన అనుభవం సహాయంతోనే అతడు తెలుసుకోవాలి. ఇక్కడ చెప్పబడిన ప్రక్రియనే గ్రంథిభేదనం అంటారు. లలితా సహస్రంలో కూడా మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతర్దిత విష్ణుగ్రంథి, ఆజ్ఞాచక్రాంతరాళ సదా రుద్రగ్రంథి విభేదిని అంటూ దీనికి సంబంధించిన నామాలున్నాయి. అయితే వీటిని ఊరకే పారాయణం చేస్తే సరిపోదు. ఆయా స్థితులను తన దేహంలో సాధించాలి. దానికి యోగ సాధన అవసరం. పారాయణం వల్ల అది జరగదు. స్లో తత్ర సీతాంశు సంజాతం ద్రవం శోషేతి స్వయం చలితే ప్రాణవేగేన రక్తం పీతం రవేగ్రహాత్. అక్కడ చంద్రుని నుండి స్రవిస్తున్న ద్రవాన్ని శోషింపజేస్తుంది. చలిస్తున్న ప్రాణం యొక్క వేగం వల్ల రక్తం సూర్యునిచే త్రాగబడుతుంది. స్లో యాతేంద్రచక్రం యత్రాస్తే సుదత్శ్లేష్మద్రవాత్మకం తత్ర సిక్తం గ్రసతీష్ణం కథం శీత స్వభావకం. అప్పుడు ఇందుచక్రమును చేరి సుదత్శ్లేష్మముగా మారుతుంది. వేడిమిని మ్రింగిన తరువాత తన శీతల స్వభావాన్ని అది ఎలా నిలుపుకుంటుంది? స్లో తథేవ రభసా శుక్లం చంద్రరూపం హి తప్యతే ఊర్ధ్వం ప్రవహతి క్షుబ్ధా తదేవం భ్రమతేతరా. అప్పటిదాకా అటూ ఇటూ అనేక భ్రమలలో తిరుగుతున్న చంద్రరూపమైన శుక్లము తపించి వెన్నెముకలో పైకి ప్రవహిస్తుంది. పురుషులలో ఉన్నట్టి వీర్యము తెల్లనిది కనుక చంద్రస్వరూపం. స్త్రీలలో ఉండే రజస్సు ఎర్రనిది కనుక సూర్యస్వరూపం. ఈ రెంటిని యోగి యొక్క దేహంలో కలిపే యోగం అగ్నిస్వరూపం. యోగమంటే తనలోని స్త్రీ పురుష తత్వముల కలయిక. ప్రతి మనిషిలోనూ స్త్రీ అయినా పురుషుడైనా స్త్రీ పురుష స్వభావములు రెండూ ఉంటాయి. అవి యోగి దేహంలో ఒకటిగా కలవడమే యోగం. ఈ ప్రక్రియను కుండలిని జాగృతి మాత్రమే చేయగలుగుతుంది. స్లో తస్యా స్వాదవసా చిత్తం బహిష్టం విషయేషు యత్ తదేవ పరమం భుక్త్వా స్వస్థః స్వాత్మరతో యువ. అప్పుడు బయట విషయములపైన తిరుగుతున్న చిత్తం తన వశంలోకి వస్తుంది. అప్పుడతడు శాంతిని పొంది ఆత్మరతుడవుతాడు. కామానికి లోబడి క్రిందకు ప్రవహిస్తూ వృధా అవుతున్న వీర్యము యోగ సాధన బలం వల్ల వెన్నెముకలో పైపైకి ప్రవహించడం మొదలుపెడుతుందో అప్పుడు లోకంలోని అన్ని విషయాలపైన ప్రసరిస్తూ తిరుగుతున్న చిత్తము ఆ పరుగును ఆపి తన స్వాధీనంలోకి వస్తుంది. శ్వాస, వీర్యము, ప్రాణము, చిత్తము ఈ 4 ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. ఇదే యోగరహస్యం. బాహ్యరతిని వదిలినప్పుడే ఆత్మరతి అన్నది అనుభవంలోకి వస్తుంది. బాహ్యరతితో అశాంతి, ఆత్మరతితో శాంతి కలుగుతాయన్నది యోగశాస్త్ర వచనం. స్లో ప్రకృత్యష్టక రూపం చ స్థానం గచ్చతి కుండలీ క్రోడీకృత్య శివం యాతి క్రోడీకృత్య విలీయతే. కుండలిని అష్టప్రకృతి రూపాన్ని ధరించి శివుని చుట్టుకుని శివునిలో లీనమవుతుంది. అష్టప్రకృతి అంటే పంచభూతములు, మనస్సు, అహంకారములని భూమిరాపో నలోవాయః ఖమ్మనోబుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా అంటూ భగవద్గీత చెప్పింది. వీటన్నిటి సూక్ష్మరూపమే కుండలిని. కనుక కుండలిని శివునిలో లీనం కావడమంటే
యోగిలో ఉన్న ఈ 8 వీటికి అతీతమైన చైతన్యంలో లీనం కావడమని అర్థం. ఈ స్థితినే సమాధి స్థితి అంటారు. స్లో ఇత్యధోర్ధ్వరజః శుక్లం శివే తదను మారుతః ప్రాణాపానో సమో యాతి సదా జాతో తథైవ చ. ఈ విధంగా వీర్యము రజస్సు వాయువును అనుసరిస్తూ శివుని చేరుతాయి. అప్పుడు ప్రాణాపానములు యోగి దేహంలో సమముగా ఉంటాయి. అంటే యోగిలోని స్త్రీత్వము పురుషత్వము రెండూ కలసి ప్రయాణించి సహస్రారంలో ఉన్నట్టి పరమశివుని పాదాలను చేరుకుంటాయి. హైందవ వివాహంలో చేయించే సప్తపదికి అసలైన అర్థం. ప్రాణం అంటే దేహంలోని జీవకణాలలో జీవక్రియలు జరుగుతూ ఉండటం. అపానం అంటే ఆ ప్రక్రియలో తయారైన వృధా పదార్థములు శరీరం బయటకు నెట్టివేయబడటం. దేహం తనలోకి ఆక్సిజన్ను స్వీకరించి కార్బన్ డయాక్సైడ్ను బయటకు పంపడం అని కూడా అనుకోవచ్చు. ఈ రెండు ప్రక్రియలు యోగి దేహంలో అప్పుడు సమంగా జరుగుతాయి. మామూలు మనుషులలో ఈ సమత్వం ఉండదు. యోగాభ్యాసం వల్లనే ఇది సాధ్యమవుతుంది. కుండలినితో బాటుగా యోగి యొక్క వీర్యం కూడా అతని మెదడును చేరుతుంది. ఇది చాలా రహస్యమైన ప్రక్రియ. చాలామంది మాలో కుండలిని నిద్రలేచింది, మాకు సమాధి కలిగింది అని అంటుంటారు. ఇది చాలా హాస్యాస్పదమైన విషయం. నిజానికి కుండలిని జాగృతిని సాధించిన యోగులు చాలా తక్కువ మంది ఈ భూమిపైన ఉంటారు. మిగతా వారంతా వారికి కలిగిన చిన్న చిన్న అనుభవాలను పట్టుకుని అదే కుండలిని జాగృతి అని భ్రమపడుతూ ఉంటారు. కుండలిని సుషుమ్నలో ప్రవేశిస్తే ఆ యోగి వీర్యం కూడా క్రిందకు పోవడం మానుకుని వెన్నులో నుంచి పైకి ప్రయాణిస్తుంది. అందుకనే యోగాభ్యాసం సీరియస్గా చేసేవారు తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఒక పక్క వీర్యశక్తిని నష్టపోతూ ఇంకో పక్క ప్రాణాయామము ధ్యానము యోగక్రియలు అభ్యాసం చేస్తుంటే అలాంటి వారికి త్వరలో పిచ్చి పుట్టడం ఖాయంగా జరుగుతుంది. స్లో భూతేల్పే చాప్యనల్పే వా వాచకే త్వతివర్ధతే ధవయతి ఖిలావాత అగ్నిమూషాహిర్ణ్యవత్. అన్ని జీవులలోనూ అవి పెద్దవైనా చిన్నవైనా ప్రాణము ఉంటుంది. వాయువు చేత ఉద్దీప్తమై అగ్నిలో కాల్చబడిన ప్రకాశిస్తుంది. బంగారంలాగా అది. ప్రతి జీవికి ప్రాణం ఉన్నది. అయితే రకరకాల స్థాయిలలో ఉన్నది. యోగి దేహంలో ఉన్న ప్రాణం ప్రాణాయామ కుంభక సాధనల వల్ల బాగా బలాన్ని పుంజుకుని మిక్కిలి వెలుగుతో ప్రకాశిస్తుంది. స్లో ఆది భౌతిక దేహం తు ఆదిదైవిక విగ్రహే దేహోతి విమలం యాతి చాతివాహికతామియాత్. అప్పుడు భౌతికమైన దేహం దైవిక విగ్రహంగా మారుతుంది. దైవశక్తితో నిండి దేహం అతి విమలంగా మారుతుంది. శ్రీరామకృష్ణుల దేహం నుండి బంగారు రంగు కాంతి బయటకు విరజిమ్మబడుతూ ఉండేదని దానిని చూచినవారు వ్రాశారు. అది దివ్య శరీర లక్షణం. స్లో జాడ్యభావ వినిర్ముక్తమమలం చిన్మయాత్మకం తస్యాతివాహికం ముఖ్యం సర్వేషాం తు మదాత్మకం. దేహం రోగవిముక్తమై శుద్ధమై చిన్మయమై ప్రకాశిస్తుంది. అప్పుడు వీర్యం దేహమంతటా ప్రవహిస్తుంది. కుండలిని సహస్రారాన్ని చేరినప్పుడు అమృత వర్షం కురుస్తుందని, ఆ వర్షం అన్ని నాడులలోనూ ప్రవహిస్తుందని యోగ గ్రంథాలలో వ్రాసి ఉన్నది. లలితా సహస్రం కూడా సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణి తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు తనియసి అనిన నామంలో ఇదే భావాన్ని సూక్ష్మంగా చెప్పింది. కాని ఈ అమృత వర్షం అనేది ఏమిటో ఎవరికీ సరియైన అవగాహన ఉన్నట్లు అగుపించదు. యోగి వీర్యమే కుండలిని అనుసరిస్తూ వెన్నెముక గుండా మెదడును చేరి అక్కడ నుండి క్రిందికి అన్ని నాడులలోకి ప్రవహిస్తుంది. అప్పుడు మామూలు రతికి కొన్ని కోట్ల రెట్ల ఆనందం యోగికి తన దేహంలోనే కలుగుతుంది. దీనిని యోగతంత్ర పరిభాషలో అంతరిక రతి అని, ఆనంద సమాధి అని అంటారు. మానవజాతికి తెలిసిన అన్ని ఆనందాలలోకి అత్యున్నతమైన ఆనందం. అందుకనే దీనిని రుచిచూచిన యోగులు మామూలు రతిని ఇష్టపడరు. ఇదే రహస్యాన్ని ఈ శ్లోకంలో ఈ ఉపనిషత్తు చెప్పింది. స్లో జాయాభవ వినిర్ముక్తి కాలరూపస్య విభ్రమః ఇతి తం స్వస్వరూపా హి మతి రజ్జుభుజంగవత్. అప్పుడు కాలము, ప్రపంచము అనే భ్రమలు రజ్జు సర్పభ్రాంతి వీడినట్లుగా వీడి స్వస్వరూపానుభవం కలుగుతుంది. మనిషి వీర్యం లైంగిక క్రీడ వల్ల క్రిందికి పోతూ వృధా అవుతున్నందువల్ల అతనికి బంధం కలుగుతున్నది. మనస్సు ఇడా పింగళా నాడులలో చిక్కుకుని ఉన్నందువల్ల మనిషి మాయలో పడి ఏడుస్తున్నాడు. మనిషి ఊర్ధ్వరేతస్కుడు కావాలి.
యోగులకు పరమదేవమైన పరమేశ్వరుడు ఊర్ధ్వరేతస్కుడే. అలాగే మనస్సు, ఇడ, పింగళ నాడులను వీడి సుషుమ్నానాడిలో ప్రవేశించాలి. ఇదే యోగంలో అతి ముఖ్యమైన సాధనా రహస్యం. దీనిని సాధిస్తే యోగి కృతకృత్యుడవుతాడు, లేకుంటే యోగభ్రష్టుడవుతాడు. కుండలిని సహస్రారాన్ని చేరినప్పుడే ప్రపంచం, కాలం అనే భ్రమలు వీడిపోతాయి. నిజానికి ప్రపంచం ఒక భ్రమయే. వేదాంతం ప్రపంచాన్ని మాయ అంటుంది. ఉపన్యాసకులు, పురాణ పండితులు, తార్కికులు మాయమీద ఎన్నెన్నో ఉపన్యాసాలిస్తారు. కాని వారికి అనుభవ జ్ఞానం ఉండదు. మామూలు మనిషికి ప్రపంచం సత్యమే, అది మాయ కాదు. అలాగే కాలం కూడా అతనికి సత్యమే, మాయ కాదు. అతడు ప్రపంచపు పట్టులోనూ, ఇంద్రియముల పట్టులోనూ, కాలపు పట్టులోనూ చిక్కుకుని ఉన్నవాడే. ఏ యోగి అయితే తన కుండలిని నిద్రలేపి దానిని తన తలలోని సహస్రారానికి చేర్చగలడో వాడే ప్రపంచాన్ని, మాయను దాటినవాడు. వాడే కృతార్థుడు. మిగతావారు ఉత్త ఉపన్యాసకులేగాని మాయను దాటినవారు కారు. దీనిని సాధించినంతవరకు చీకటిలో తాడును చూచి పామనుకుని భయపడినట్లు మనిషి ప్రపంచానికి, కాలానికి, మాయకు లోబడి అవి నిజాలని భ్రమిస్తూ బ్రతుకుతూ ఉంటాడు. ఇదే వేదాంతంలో చెప్పబడిన రజ్జుసర్ప భ్రాంతి. కుండలిని సహస్రారాన్ని చేరినప్పుడు మాత్రమే ఇది పోతుంది. అంతవరకు ఎన్ని ఉపన్యాసాలు విన్నప్పటికీ, ఎన్ని గ్రంథాలు చదివినప్పటికీ, ఎన్ని పూజలు చేసినప్పటికీ ఈ భ్రాంతి మానవుని విడిచిపెట్టిపోదు. స్లో మూషైవోదేతి సకలం మూషైవ ప్రవలీయతే రౌప్యబుద్ధ్యః సుక్తికాయాం స్త్రీపుంసౌరమతో యథా. అంతా మట్టిలో పుట్టి మట్టిలో కలిసేదే. ముత్యము దాని తలుకులాగా ఒకేదానిని స్త్రీ అని పురుషుడని భ్రమిస్తారు. ఈ భూమిమీద పశుపక్ష్యాదులు, మానవులు, చెట్లుచేమలు అందరూ చివరికి ఈ భూమిలో కలిసిపోయేవారే. ఇది అంతిమ సత్యం. నిజానికి ఉన్నది ప్రాణం ఒక్కటే. అదే ఇన్ని రూపాలలో కనిపిస్తున్నది. ఈ రూపాలు నిజమనుకొని అసలైన దానిని మరిచిపోతున్నారు. ముత్యాలన్నీ వేర్వేరుగా ఉన్నప్పటికీ వాటిలో తళుకు మాత్రం ఒకటే విధంగా ఉంటుంది. అన్ని ముత్యాలను భస్మం చేస్తే చివరకు మిగిలేది సున్నమే. అలాగే అన్ని జీవులు మట్టిలో కలిశాక మట్టిగానే మారుతాయి. రూపం ఉన్నంతవరకే స్త్రీ అని పురుషుడని భ్రమ. రూపం పోయాక మిగిలేది ఒక్కటే. ఈ సత్యాన్ని గ్రహించి సాధన చేసేవాడు యోగి. దీనిని గ్రహించలేక మాయలో బ్రతికేవాడు మామూలు మనిషి. స్లో పిండ బ్రహ్మాండయోరైక్యం లింగసూత్రాత్మనోరపి స్వాభావ్యకూతయోరైక్యం స్వప్రకాశచిదాత్మనో. పిండమును బ్రహ్మాండములో ఐక్యం చెయ్యాలి. లింగమును సూత్రాత్మలో ఐక్యం చెయ్యాలి. స్వభావమును ప్రకృతిలో ఐక్యం చెయ్యాలి. స్వప్రకాశమును చిదాత్మలో లీనం చెయ్యాలి. పిండం అంటే మానవదేహం. బ్రహ్మాండం అంటే విశ్వం. ఈ రెండు వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ నిజానికి ఒక్కటే. భేదం అనేది మాయవల్ల కనిపిస్తున్నది. మాయ అంటే పంచభూతముల పట్టులో, ప్రకృతి పట్టులో, ఇంద్రియముల పట్టులో మనిషి ఉన్నప్పటి స్థితి. ఇది ఉన్నది గనుకనే తాను విశ్వము వేర్వేరననిపిస్తున్నది. అలాగే లింగం అంటే తన యొక్క లింగశరీరం లేదా కారణశరీరం. సూత్రాత్మ అంటే విశ్వాన్ని అంతర్లీనంగా ఉండి నడిపిస్తున్న భగవంతుని ఆత్మ. ఈ రెండూ ఒకటే కాని వేర్వేరుగా తోస్తున్నాయి. అదే మాయ. ఈ మాయను జయించడం ద్వారా ఈ రెంటినీ కలపాలి. అలాగే తన స్వభావము ప్రకృతి ఒక్కటే. శ్లోకంలో వాడబడిన అకృతము అనే పదానికి సృష్టికి ముందున్న మూల పదార్థమని అర్థం. దానినే ప్రకృతి అని కూడా పిలవవచ్చు. స్వభావము త్రిగుణాత్మకంగా ఉంటుంది. అలాగే ప్రకృతి కూడా త్రిగుణాత్మకమే. తన స్వభావం అనాది. అలాగే ప్రకృతి కూడా అనాదియే. కాని వ్యక్తి ప్రకృతి, విశ్వప్రకృతికి భిన్నంగా కనిపిస్తున్నది. అదే మాయ. ఈ మాయను జయించి ఈ రెంటినీ ఒకటిగా కలపాలి. స్వప్రకాశం అంటే తన జీవాత్మ, చిదాత్మ అంటే విశ్వమంతా నిండి ఉన్నట్టి పరమాత్మ. నిజానికి రెండు కూడా స్వభావపరంగా ఒక్కటే. కాని వేర్వేరుగా తోస్తున్నాయి. అదే మాయ. యోగి అయినవాడు ఈ మాటలను జయించి వీటన్నిటినీ ఒక్కటిగా చెయ్యాలి.
ఆ స్థితికి మోక్షం, జ్ఞానం, సమాధి స్థితి అని పేర్లు. ఈ స్థితి యోగ సాధన వల్ల కలుగుతుంది. స్లో శక్త్యః కుండలినీ నామ బిసతంతునిభా శుభా మూలకందం ఫణాగ్రేణ దృష్ట్వా కమలకందవత్. తామరతూడులాగా సూక్ష్మంగా వెలుగుతున్న కుండలినీ శక్తి మూలకందం ముఖాన్ని తన నోటితో కప్పి ఉంచింది. స్లో ముఖేన పుచ్చం సంగృహ్య బ్రహ్మరంధ్రసమన్విత పద్మాసనగతః స్వస్థ గుదమకుంచ్య సాధకః. తన తోకను నోటితో పట్టుకుని బ్రహ్మరంధ్రంతో కలసి ఉన్నది. పద్మాసనంలో కూర్చున్న సాధకుడు శాంతుడై గుదమును సంకోచించాలి. గుదమును సంకోచించడం అంటే మూలబంధమని అర్థం. దీని ప్రాథమిక సాధనగా అశ్విని ముద్రను అభ్యాసం చెయ్యాలి. క్రమేణా మూలబంధంలో పట్టు చిక్కుతుంది. స్లో వాయుమూర్ధ్వగతం కుర్వన్ కుంభకావిష్టమానసవాయువాఘాతవసాదగ్ని స్వాధిష్టానగతో జ్వలన్.